మనకి ట్యాంకీ అయితే కడిగేమని మన కస్టమర్లు అయితే కొద్దిగా రిక్వెస్ట్ చెప్పారు. దాని కొరకు మనం అందరు కడిగించేలా కాకుండా మనం దాని నైజం చూపిస్తారండి కడిగటం అట్లో. మొదటిగా అయితే మనం ఫస్ట్ ఈ డమ్మీ ఏదైతే క్లీనింగ్ ఉండిద్దో డమ్మీ దాన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఎవడు పడితే వాళ్ళు తీసి అవి లీకులు అయిన తర్వాత మళ్ళీ ప్లంబర్ని పిలుస్తారు. ఇవన్నీ సర్వసాధారణమే. ఇదైతే మనం తీస్తాం డైరెక్ట్గా. దాని తర్వాత లోపల స్క్రబ్బింగ్ చేయడానికి ఇలాంటి ప్లాస్టిక్ది గట్టిగా లోపల గట్టిగా రుద్దడానికి ఇటువంటిది ఒకటి సహాయంతో లోపల మొత్తం మనం గట్టిగా అయితే మొత్తం క్లియర్ చేసేస్తాం. ఒరిజినల్ బ్లీచింగ్ తీసుకొని మనం లోపలంతా జల్లి శుభ్రంగా 1-2 సార్లు క్లీన్ చేసి మళ్ళీ వాటర్ పెట్టి క్లీన్ చేసి వాటర్ మీరు చూసినట్లయితే ఎట్టా అడుగున మట్టితో సహా ఇసుక రేణువులు ఏమైనా ఉన్నా కానీ శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచి కనపడుతుంది మీకు అడుగున ఇసుక రేణువులతో సహా మొత్తం శుభ్రంగా తీసి క్లాత్ పెట్టి తుడిచి నీట్గా వేయాలి. అది కూడా మన సొంత కస్టమర్ కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మేము చేయించాం అంతే. అందరూ ఇలా చేయరు కూడా చేయించుకోరు కూడా. అది ట్యాంకీలు కానీ సంపులు కానీ కడగడానికి ఆన్లైన్లో వచ్చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మిషనరీ ఆ హడావుడి చూసి వీళ్ళు పెద్ద పోటుగాళ్ళని అనుకుంటున్నారు. నిజానికి అక్కడ ట్యాంకీలో ఉన్న పరిస్థితిని బట్టి మనం మనిషి ద్వారా అయినా సరే మనం చేయించుకునే దమ్ము ఉండాలి, చేయించే దమ్ము ఉండాలి. నేను మీ ప్లంబర్ రాజేష్ని. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని షేర్ చేయండి.